హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ వినీ 19. ప్లీజ్ సపోర్ట్ ఛానల్. ఇలాంటి వీడియోస్కి సపోర్ట్ చేయండి. ఇంకెన్నో మంచి మంచి వీడియోలు తీయడానికి ట్రై చేస్తాను. రైతు వీడియోలకు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోస్కి మీరు ఎన్నెన్నో వీడియోస్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా, ఇలాంటి రైతు వీడియోస్కి సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్గా ఉండి ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోలు తీయడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్తోనే ఇంత దూరం వచ్చాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్లీజ్ సపోర్ట్. మీ సపోర్ట్ వల్ల ఇంకా ముందుకు వెళ్ళాలి. నేను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఏమేమి చేస్తామో అన్నీ చూపిస్తా. నేనైతే ఎక్కడున్నాను అనుకుంటున్నారు కదా, ఎక్కడో లేనండి, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఆ రోజు అమ్మ వాళ్ళని చూడడానికైతే వచ్చాను. ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఊరికే ఉండను కదా, ఇంకేమైనా పనులుంటే అంటే వ్యవసాయం పనులుంటే నేను అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తాను కాబట్టి ఇంకా నాన్న రోజు వడ్లు నింపుతున్నారనమాట. వరి కోసిండ్రు, అప్పటికి 1 వీక్ అవుతుంది. అవి రోజు ఎండబెట్టి అంటే నేర్పుతూ ఉంటారు, కుప్ప చేస్తూ నేర్పుతూ ఉంటారు. ఎండినాక ఈరోజు కాంట అవుతుందంట. కాంట అయ్యే రోజు నేను వెళ్ళాను. వడ్లు నింపడానికి కూడా ఎవ్వరూ రావట్లేదు. అంటే కూలి కోసం నింపడానికి రమ్మన్నా కూడా రాలేదు. ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు కదా. రైతులు అంటేనే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బిజీగా ఉంటారు. అసలు మనుషులు కూడా దొరకట్లేదు వడ్లు నింపడానికి కూడా. రమ్మంటే వాళ్ళు రాకపోతే ఇంకా నేనున్నా కదా, నేను వస్తాను వెళ్ళాను అనమాట. ఇంకా నాన్న నేనైతే నింపడానికైతే నింపుతున్నాము. పొద్దున్నే ఫ్రెండ్స్, ఇదైతే 8 o'clock అనమాట. నేను మార్నింగ్ 4కే లేచి వెళ్ళిపోయాను. ఇంకా నేను వెళ్ళేసరికి 8 o'clock అయింది. ఇంటికి వెళ్ళేసి ఇంకా బాయ్ దగ్గరికి అయితే వెళ్ళాము వడ్లు నింపడానికి. నాన్న నేనైతే నింపుతున్నామన్నమాట. చూడండి ఎంత కష్టం అనిపిస్తుంది నాకు. ఒక్క బస్తా పోయగానే అమ్మో దేవుడు గుర్తొస్తున్నాడు అనమాట. అంటే రోజు చేయను కదా, నార్మల్గా అయితే నేను చేస్తా పని. నేను నా చేతనైనంత వరకు నేను చేస్తూనే ఉంటా. కానీ నాకు ఒక్క బస్తా 2 బస్తాలకి అట్లా అనిపించింది. అంటే రోజు కష్టపడతారు, వాళ్ళకి ఎంత ఇబ్బందో. ఇంకా మా నాన్న చేత కాదు కాబట్టి మా నాన్నని బస్తా పట్టుకోమని చెప్పి నేనైతే పోస్తున్నా. ట్రై చేస్తున్నా పోయడానికి. పోసాను, మొత్తం చేసా, కానీ కష్టంగా అనిపించింది, చాలా కష్టం అనిపించింది. ఇంకా ఇక్కడ ఏం చేసామంటే నాన్న నేను ఇద్దరం కలిసి సంచిలోకి ఫస్ట్ ఇలా కొన్ని తోడామన్నమాట. వీడియో తీయడానికి ఎవ్వరు లేరు అని చెప్పి అక్కడ చూపించడానికి నేనే తీస్తున్న వీడియో. నాన్న ఇట్లా అంటుండు, కానీ ఇద్దరం సంచిలోకి ఇలా ఇప్పుడు నాన్న అంటుండు కదా, అదే అలానే నింపుతూ డబ్బాతో పోసామన్నమాట. ఇంకా కొంచెం అందరు వస్తున్నారు, చుట్టుపక్కల అందరూ కంట పెట్టాలి కాబట్టి అందరూ వడ్ల కాడికి ఎవరి వడ్ల కాడికి వాళ్ళు వచ్చి నింపుతున్నారనమాట. చాలామంది నింపుతున్నారు చుట్టుపక్కల మొత్తం. ఆ రోజు కాంటుండే. ఇంకా నాన్న నేను ఇద్దరమే నింపుతున్నాము. ఒక అతను అక్కడ ఉంటే వీడియో తీయరా అనగానే తీస్తున్నాడు అనమాట. ఎందుకంటే మీకు చూపించాలి కదా నేను రైతు కష్టం అనేది. రైతు కష్టం చాలామందికి తెలీదు, చాలామందికి తెలీదు, కొంతమంది సిటీలో ఉండే వాళ్ళకి. అందుకే చూపించాలని చెప్పి నేను ఒక రైతు బిడ్డను, నేను ఇలాంటి కష్టం చేస్తాను అనేది తెలియాలి కదా చాలామందికి. అందుకే నేనైతే వీడియో తీశాను. అందుకే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలా సపోర్ట్ చేస్తే ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ తీయడానికి మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. రైతులకు రైతు కష్టం ఎలాగో తెలుసు. రైతు కష్టం తెలియని వాళ్ళు, చూడని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. ఎలా చేస్తారు వీళ్ళు, ఇంతలా కష్టపడతారా అని తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇంకా ఇలాంటి వీడియోస్ చూడండి. నా వీడియోస్తో పాటు ఇంకా రైతుల వీడియోస్ చూడండి. రైతు కష్టం అంటే ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. మామూలుగా ఉండదు. ఒక్క నాటు వేసినప్పటి కాంచి వరి కోసి ఇలా వడ్లు పండించి ఇలా ప్రతిదీ ఎంత కష్టం అంటే అంత కష్టము. నేను నాటేసిన వీడియోస్ కూడా ఉన్నాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్లీజ్ చూడని వాళ్ళు ఉంటే చూడండి. నాటేసిన వీడియోస్, మొక్కజొన్న విత్తనాలు వేసిన వీడియోస్ అన్నీ ఉంటాయి నా దాంట్లో. ప్లీజ్, నేను ఒక రైతు బిడ్డను కాబట్టి రైతు కష్టం నాకు తెలుసు కాబట్టి మీ అందరిని ఇంతలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, రైతు వీడియోస్కి సపోర్ట్ చేయండి అని చెప్పి. ఒక్కొక్క మనం అన్నం మన నోట్లోకి రావాలంటే ఎంతలా కష్టపడుతుందో మీకు వీడియోస్ చూస్తేనే తెలుస్తుంది. కష్టం చేసిన వాళ్ళకైతే ఇంకా మామూలుగా ఉండదు. చూడండి, వడ్లు కోస్తున్నారనమాట. ఏమంటారు,
ఇట్లా ట్రాక్టర్లు తెచ్చి ఇట్లా చుట్టుపక్కల మొత్తం పోస్తున్నారు. సీడ్ కాబట్టి అందరు ఒకే దగ్గర పోసుకొని అలా వాళ్ళు కాంట పెట్టించుకొని ఒకటే దగ్గర కాంట జరుగుతుంది అనమాట. చూడండి మా పక్కన ఇక్కడ నేర్పుతున్నారు. ఇట్లా ఒక దాకా 1 వీక్ అలా నేర్పాలి. చాలామంది నేర్పారు కదా, ఇవి పొద్దున్న నేర్పాలి, సాయంత్రం కుప్పబోయాలి, మళ్ళీ మార్నింగ్ వచ్చి నేర్పాలి. అలా రోజు అవి ఎండేదాకా అలా కష్టపడుతూనే ఉండాలి. అక్కడ చూడండి, అక్కడ కూడా చాలామంది నింపుతున్నారు. అన్ని బస్తాలు నింపారు వాళ్ళు. ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు. ఇటు సైడు నింపుతున్నారు, వేరే సైడు కాంట పెట్టే వాళ్ళు వచ్చి కుట్లేసి ఆ బస్తాలు అయితే కుట్లేస్తున్నారు. ఇంకా మధ్యాహ్నం 12 o'clock అట్లా అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ నుంచి 8 నుంచి మోస్తూనే ఉన్నామా నాన్న నేను. ఇంక ఇక్కడ ఒక ఆమె మాకు తెలిసిన ఆమె ఉంటే కొద్దిసేపు పట్టుకో అంటే సంచి పట్టుకుంది. పాపం హెల్ప్ చేసింది. ఒక 5-6 బత్తాలకు హెల్ప్ చేసింది నాకు. నాన్నప్పుడు సంచుల కోసం వెళ్ళాడనమాట ఇంటికి. అప్పటికే ఒక 30-40 బస్తాలు నింపాము. ఇద్దరమే కాబట్టి చాలా టైం పట్టింది. ఇంకా అన్ని వడ్లు ఉన్నాయి, అన్నీ నింపాలి. మొత్తానికి ఫైనల్గా అయితే తీసుకురావడానికి వెళ్ళాడు. సంచులు ఇంకా సరిపోతే నింపుతున్నాము. చూడండి ఎన్ని కనిపిస్తున్నాయి, 30-40 ఉన్నట్టున్నాయి. నేనైతే కరెక్ట్ చూడలేదు. ఇంకా ఆమె ఓన్లీ సంచి హెల్ప్ చేస్తుంది కాబట్టి సంచి పట్టుకోమని చెప్పి నేను పోస్తూనే ఉన్నాను. ఇక్కడ ఎకరానికి 30 బస్తాలు అవుతాయంట. మంచిగా పండితే కూడా 40 కూడా అవుతాయంట. కానీ మాకు ఎక్కువ ఏం అవ్వలేదు ఫ్రెండ్స్, తక్కువనే అయినాయి. మాది 2 ఎకరాలు అంటే 2 ఎకరాల పొలానికి 70-80 కావాలి. కానీ 60 బస్తాలు అయినాయి. తక్కువ అయినాయి, ఎక్కువ ఏం పండలేదు. కానీ అనుకున్నంత అయితే రాదు రైతులకి లాభము. చాలా కష్టపడ్డదానికంటే ఫలితం ఉంటుంది అనుకుంటాం, కానీ ఫలితం ఏముండదు. రైతులకు నష్టమే తప్ప లాభం ఏముండదు. మళ్ళీ అందులో అన్నీ తీస్తారు. ఇవి సీడ్ వడ్లు కాబట్టి ఇంకా దీంట్లో మందులకి వాటిని అన్నీ కట్ చేస్తారు. బస్తాకి ఇంత లెక్కన కూడా ఉంటుంది. అట్లా కేజీ అన్నీ రైతులకే నష్టం ఫ్రెండ్స్. రైతులకు లాభం అనేది ఏముండదు. రైతు రాజు అంటారు కదా, అది తప్పు. రైతు రాజు కాదు, రైతు కష్టపోదనమాట. కష్టపడుతూనే ఉండాలి పొద్దునుంచి సాయంత్రం దాకా. చూడండి, ఒక్క రోజుకే నేను ఎలా అలసిపోతున్నానో. అక్కడ ఫుల్ ఎండ కొడుతుంది. నాకైతే మార్నింగ్ ఎంత చలిగా ఉందో మధ్యాహ్నం అంత ఎండగా ఉంది. ఆ వడ్లకి అంతా చిట్ట కుచ్చుకపోయినట్టు అయ్యి మస్తు ఇబ్బంది పడ్డా. అయినా కానీ చేస్తూ ఉన్నా, చెయ్యాలి కాబట్టి, మాయే కాబట్టి, మా నాన్న వాళ్ళు మా కోసమే కష్టపడుతున్నారు కాబట్టి నేను పోయినప్పుడు తప్పకుండా చేస్తాను. మీలో ఎవరన్నా మీ ఇంట్లో వాళ్ళు కష్టపడుతుంటే మీరు కూడా చూస్తూ ఉండకండి, చెయ్యండి. రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళైతే. ఇంకా ఫైనల్గా అయితే దగ్గరికి వచ్చేసినాయి వడ్లు నింపడం. చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఇక మొత్తం లాస్ట్లోకి వచ్చేసాను. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇక లాస్ట్లో నింపుతున్నా నేను. ఫుల్ ఎండ కొడుతుంది. అప్పటికే 1 o'clock అవుతుంది, లంచ్ టైం అవుతుంది. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 1-1:30 అవుతుంది. ఆ టైం వరకు అయ్యింది. అప్పటి వరకు అయితే వడ్లు నింపడం కంప్లీట్ అయిపోయింది. ఇక ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. నాన్న అక్కడ ఉన్నాడు కదా, నేను చూపిస్తున్నా. ఇక్కడ అన్నీ కుట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా మధ్యలో వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. 2 అవుతుంది టైము. పొద్దున ఎలా ఉందో మళ్ళీ అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ మేము కూడా అక్కడే ఉన్నాము. ఇంకా మా నాన్న నేను ఇద్దరమే నింపుతున్నాం కాబట్టి ఫైనల్గా ఒక 60 బత్తాలు అయితే నింపేసాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఉన్న కదా రోజు ఉండి మార్నింగ్ పొద్దున్నే 7 o'clock అయితే బావి దగ్గరికి వెళ్ళాను. గడ్డి కట్టలు కట్టారంట. ఇంకా ఆ రోజు నేను వెళ్ళాలనుకున్నా కానీ నాన్న ఒక్కడు గడ్డి కట్టలు మోయలేడు కదా. గడ్డి కట్టలు మోయడానికి ఎవరు రావట్లేదంటే కొద్దిసేపు నేను వస్తా అని చెప్పి బావి దగ్గరికి వెళ్ళాను. నాకు చేతనైనంత వరకు నేను మోస్తా అని చెప్పి, ఒక మడి అయితే దూరం ఉంటుంది, ఆ మడి మందం నేను వస్తా అని చెప్పి వెళ్ళాను. ఇంక ఈ మడి కనిపిస్తుంది కదా, ఇది ఒక పెద్ద మడి, దూరం ఉంటుంది. ఇంకా మా ఎడ్లు దగ్గర ఉన్న అక్కడికి మోయాలి కాబట్టి ఇంకా చూడండి మోస్తున్నా. ఈ బస్తాలు ఏమంటే ఇది తీసుకుపోవడానికి అయితే లేపడానికి ట్రై చేస్తున్నా, కానీ అసలు నాకు లేవలే స్టార్టింగ్. మా నాన్న చెప్తున్నాడు, ఇలా ఫస్ట్ పట్టుకునే విధానం తెలియాలి అని చెప్పి, ఇలా కాదు ఇలా పట్టుకో అని చెప్పి చెప్పాడు. ఒక 2-3 కట్టల తర్వాత నాకు తెలిసింది. వాళ్ళు మోస్తుండే
నేనే ఎత్తుకుంటా, నేనెందుకు ఎత్తుకోకూడదు, మీరే మోసినప్పుడు నేను మోయలేనా అని చెప్పి నేను లేపడానికి ట్రై చేసా. ఫైనల్గా అయితే లేపాను. లేపి ఇక ఒక్కసారి దాన్ని పట్టుకోవడం తెలిసింది విధానం. ఇక అలా అన్ని కట్టలు లేపి నెత్తి మీద పెట్టుకొని వెళ్ళాను. చూడండి ఇక్కడైతే రైతన్నలు ప్లీజ్ జాగ్రత్త, అందరూ రైతన్నలు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంత పెద్ద పాము కుబుసం ఉందో, చాలా పెద్ద పాము కుబుసము. నాకు ఆ కుబుసాన్ని చూస్తే చాలా భయమైంది. చూడండి ఇప్పుడు గడ్డి కట్టలు ఎత్తుకొస్తున్నా కదా, ఫైనల్గా అక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి ఇక్కడికి పట్టుకొచ్చే వరకు అయితే ఎత్తేసా మధ్యలో పడిపోయింది బరువు అసలు అంటే మోయలేక. ఇంకా మళ్ళీ నేను ఎందుకు మోస్తా అని చెప్పి అక్కడ మా నాన్నుంటే లేపుతా అంటే వద్దొద్దు నేనే ఎత్తుకుంటా అని చెప్పి ఎత్తుకొని చూడండి ఎట్లా పోతున్నానో ఊక్కుంటూ బ్యాలెన్స్ ఆపుకుంటూ వెళ్తున్నా. ఇంకా కనిపిస్తుంది అక్కడి వరకు, అక్కడ లాస్ట్ అటు ఇందాక కనిపిస్తుంది కదా అక్కడ మడి నుంచి అటు లాస్ట్ వరకు మోయాలి. వేప చెట్టు ఉంది కదా, దాన్ని దాటేసి పోవాలి. అక్కడ అమ్మ ఎదురుంగా వస్తుందనమాట. అమ్మకి ఇచ్చి మళ్ళీ మోస్తున్నాము. అట్లా ఆ మడి మొత్తం ఒక 20 గుంటలు ఉంటుంది ఆ మడి, అది మొత్తం అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి చేసాము. ఫైనల్గా అయితే కట్టలైతే మోస్తూ ఇబ్బంది పడుకుంటూ 10 o'clock వరకు అయితే కంప్లీట్ చేసాము. చూడండి ఎంత నీరసంగా వస్తున్నా కదా, అంత కష్టపడి రైతు బిడ్డగా పుట్టినందుకు గర్వంగా ఉంది. ఇలా పనిచేస్తున్నందుకు ఇంకా గర్వంగా ఉంది. జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చినా అంటే తగ్గేదిలే అనుకుంటూ ఇలా పనిచేస్తున్నా. ఇంకా ఫైనల్గా అయితే గడ్డి కట్టలు మోసుడు ఇక్కడితో అయిపోయినాయి. అక్కడ మడి మాత్రం ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇవి వేరే అనమాట. మాది మొత్తం 2 ఎకరాలు కాబట్టి ఇది వేరే మడులు ఉంటాయి అనమాట. ఇవి కూడా మొయ్యాలి, కానీ ఇవన్నీ అయితే మేము మొయ్యలేదు. ఇక్కడ ఒక మడి మోసాము, అక్కడ ఒక మడి మోసాను, ఇక్కడ ఒక మడి మోసాను. ఇంకా 10:30 అవుతుంది. ఇంకా మార్నింగ్ వచ్చాను కదా, నేను రోజు చేయను కాబట్టి ఇబ్బంది అవుతుందని ఇంకా వెళ్ళామన్నమాట ఇంటికి. ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఇంకా నెక్స్ట్ డే అమ్మ వాళ్ళు వేరే వాళ్ళని పెట్టి మోపించారు. చూడండి, అందుకే ప్లీజ్ సపోర్ట్ చేయండి రైతు వీడియోస్కి. జై జవాన్ జై కిసాన్. మీ అందరు సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇలాంటి వీడియోస్కి అయితే ఎంకరేజ్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎంత కష్టమో మీరు చూస్తున్నారు. ప్లీజ్ సపోర్ట్. ఛానల్ని అయితే ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మీ అందరు సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్. ఇంకా ఎన్ని గడ్డి మోపులు పెట్టాము కదా, ఇంకో ఇటు సైడ్ కూడా మోయాలన్నమాట. ఇంకా వేరే వాళ్ళ మెట్టి మోపిస్తా అన్నారు నాన్నకు, అమ్మకు చేత కాకపోతే. ఇంకా ఫైనల్గా అయితే 10:30 అయిపోయింది. ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను. ఇంకా మొక్కజొన్న చేను చూడండి, మొక్కజొన్నల చేనులో కొద్దిసేపు అటు ఇటు సరదాగా తిరిగాను. అయిపోయింది. వీడియో అయితే ఇక్కడతో స్టాప్ చేశాను. ప్లీజ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు క్రేజీ వెన్నీ 19 ఛానల్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రైతు వీడియోస్ సపోర్ట్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి మొత్తం. థ్యాంక్ యూ సపోర్ట్. మీ అందరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సపోర్ట్. బాయ్ అందరికీ. లైక్, సబ్స్క్రైబ్ టు ఛానల్. బాయ్.